ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా అక్కడ చాలామంది ప్రజానీకం కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్‌గా వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఆయన్ను చూడడానికి కూడా లక్షలాది మంది వచ్చారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని అడ్డుకునేదానికి అమరావతి రైతు ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్త మహిళలు వచ్చి ఆయన మీద చెప్పులు, రాళ్ళు వేయడం జరిగింది. అంటే ఇది నిజంగా చాలా ప్రిపేర్డ్ ప్లాన్డ్‌గా చేశారా? లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఎక్కడా బయట తిరగనీయకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఏంటో కనిపించడం లేదు, అర్థం కావడం లేదు కానీ ఏది ఏమైనా కూడా చాలా దుర్మార్గమైన సంఘటన. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, యావత్ భారతదేశం ఎక్కడైనా కూడా ప్రతిపక్ష నాయకుడు అనేది స్వేచ్ఛగా ఆయన ఎవరినైనా పరామర్శించవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏదైనా సంఘటనలు ఉంటే దాంట్లో తూర్పాడ పట్టచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. సో కాబట్టి విమర్శల వరకే తావు ఉండాలి కానీ, విమర్శలకు ప్రతి విమర్శలకు తావు ఉండాలి కానీ, ఇలా దుర్మార్గకరంగా ప్రతిపక్ష నాయకుడి మీద చెప్పులు, రాళ్ళు వేయించడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. ఎందుకంటే ఇది ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వానికి కూడా చాలా సిగ్గుచేటు. అంటే లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన వెంట ఇంతమంది సాక్షాతం సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. కానీ ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారంటే ఆ వ్యక్తులందరినీ రెచ్చగొట్టినట్టే కదా. ఆ వ్యక్తులంతా రెచ్చిపోయి మనం ముందడు ఏదైనా ఒక యాక్షన్ ఏదైనా తీసుకుంటే పరిస్థితులు ఏంటి? అక్కడికి వచ్చిన మహిళలు అలా రాళ్ళు మెట్లు వేశారు. సో కాబట్టి ఈరోజు ప్రతిఘటనగా కూడా కొంతమంది కూడా వాళ్ళ మీద దాడి చేశారు. సో కాబట్టి ఇలాంటి దాడులు మరింత పెరిగితే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకలోలం అయిపోతుంది కదా. డెఫినెట్గా ఏది ఏమైనా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అనేది ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యమైనది. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా ఇలాంటి మచ్చ అనేది ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. ఇలాంటి ఆందోళనకరమైన ఎక్కడికైనా ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే స్వేచ్ఛగా ఆయన తిరగడానికి అవకాశం ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలి. డెఫినెట్గా వచ్చేసి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరుద్భవం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం.